నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేయించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద రాళ్లతోని కర్రలతోని దాడి చేయించడం ఇది దుర్మార్గం. ఇది ప్రజా గొంతుకగా ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నటువంటి జిఎస్ఆర్ ఛానల్ రిపోర్టర్ల మీద వాళ్ళ కెమెరామెన్ల మీద చేసినటువంటి దాడి కేవలం జిఎస్ఆర్ ఛానల్ మీద చేసినటువంటి దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్య విలువల మీద చేసినటువంటి దాడిగా మనం పరిగణించాలి. అంటే ఎంత చేసినా కూడా ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టలేకపోతున్నాడు కాబట్టి, ప్రజా మద్దతు పొందలేకపోతున్నాడు కాబట్టి మీడియా మీద దాడి చేసైనా బెదిరించి అయినా రౌడీజం చేసైనా గుండాయిజం చేసైనా ఈరోజు నెగ్గుక రావాలనే ఒక పంతాన్ని వారు కనబరుస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తాడి చెట్టు అంతా పెరిగిండు, ఏం లాభం? ఈత గింజంత ఈరం కూడా లేదు. ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా నువ్వు ప్రజామద్దతు కూడగట్టాలంటే దానికి తగిన పంతా ఎంచుకోవాలి. అంతేగాని ప్రజల్ని బెదిరిస్తాము, మీడియా మీద దాడి చేస్తాము, అరాచకాలు సృష్టిస్తామంటే ఈ తెలంగాణ గడ్డ తిరుగుబాటుకు అడ్డా అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఈటల రాజేందర్ గారి ఎన్నిక సందర్భంగా ఊరూరా పాడి కౌశిక్ రెడ్డి యొక్క పాడిని కట్టి శివయాత్ర నిర్వహించినా కూడా ఇంకా బుద్ధి రాలే. ఆయనకు కేసీఆర్ గారు పాపం కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది ఆ ఎమ్మెల్సీ పదవి. దాన్ని అడ్డం పెట్టుకొని చిల్లర వేషాలు చిచ్చోర వేషాలు. ఒక్కటన్నా ఆయమన్నా పని చేసిండా? ఎవడన్నా అరే కౌశిక్ రెడ్డి మంచి పని చేసిండ్రా అని ఒక్కడన్నా అంటాడా? ఆ ఎమ్మెల్సీ పదవి యొక్క గౌరవం కూడా పోయింది ఈయన వల్ల. అంత దుర్మార్గంగా వివరిస్తున్నాడు. ఎమ్మెల్సీ అంటే పెద్దల సభలో ఒక సభ్యుడు, కానీ పెద్దల సభలో ఒక చిల్లరగానిలాగా అయిపోయింది ఈయన. అంత దుర్మార్గంగా వివరిస్తూ ఉన్నాడు. ఎంత చించుకున్నా ఎన్ని చిల్లర వేషణాలు చేసినా కూడా ప్రజలు ఎవరు కూడా ఈయనను ఆమోదిస్తలేరు కాబట్టి, ఈయన విధానాలను ఆమోదిస్తలేరు కాబట్టి ఇప్పుడు మీడియా మీద దాడి చేయాలి. జిఎస్ఆర్ ఛానల్ చేసిన పాపం ఏంది అంటే నీ అరాచకాలను బయటపెడుతున్నాడు కాబట్టి, నీ బండారాన్ని బయటపెడుతున్నాడు కాబట్టి, నీ వాస్తవ రూపాన్ని ప్రజలకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ రకంగా దాడి చేస్తావు. అంటే కేసీఆర్ హామీలను గుర్తు చేస్తే, కేసీఆర్ వైఫల్యాలను ఎండగడితే, కేసీఆర్ అవినీతిని బయటపెడితే మీరు దాడి చేస్తారు. దాడి చేసి బెదిరిద్దామనుకుంటారు. వెనకట నిజాము తొత్తులు కూడా ఇట్నే చేసిండ్రు, కానీ ప్రజల తిరుగుబాటును ఆపలేకపోయిండ్రు. అణచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదనేటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ యొక్క పదవి గౌరవాన్ని కాపాడాల్సిందిగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే తప్పకుండా హుజురాబాద్ ప్రజలు తరిమి కొడతారనేటువంటి విషయాన్ని తప్పకుండా మేము గుర్తు చేయదలుచుకున్నాం, హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మానుకోవాలి, బుద్ధి తెచ్చుకొని వాస్తవాన్ని గ్రహించాల్సిందే కోరుతున్నాం.